హైటెన్షన్ నెలకొంది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ బోరబండలో ఒక మీటింగ్ నిర్వహించాలనుకున్నారు. సభకి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా బీజేపీ చేసుకుంది. కానీ బండి సంజయ్ సభకి అనుమతి రద్దయింది. పోలీసుల తీరుపైన ఇప్పుడు బండి సంజయ్ మండిపడుతున్నారు. బోరబండకు వచ్చి తీరుతాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని చెప్పి బండి సంజయ్ సవాల్ చేస్తున్నారు. పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? బీజేపీ కార్యకర్తలు ప్రజలు బోరబండకి అధిక సంఖ్యలో తరలి రావాలని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. ఇక సాయంత్రం బీజేపీ దమ్మెంటో చూపిద్దాం, రోడ్ షోకి అనుమతి కోరలేదనడం పైన బండి సంజయ్ ఈ రకమైన ఆగ్రహం వెలగక్కారు. ఇక అనుమతి కోరిన లేఖని కూడా ఆయన పోస్ట్ చేశారు. ఆ తర్వాత అనుమతి నిరాకరణ సర్కులని కూడా బండి సంజయ్ విడుదల చేశారు. పంజాగుట్ట ఏసీపీపై ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ ఫోటో. సో రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించి సభని రద్దు చేస్తున్నట్టుగా సో ఇక్కడ కోరుతున్నటువంటి ఒక విజువల్ ఉంది. కోరుతున్నటువంటి అంటే రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సుప్రియా గౌడ్ party representative BJP party required permission for street corner meeting. So party BJP requesting permission for street corner meeting with loudspeaker on 6/11/2025 at 4 p.m. to 10 p.m. at Borabanda X Road. So a street corner meeting with loudspeaker 4 p.m. to 10 p.m. at Borabanda X Road. Permission taken by Supriya Gaud. ఇది తన పర్మిషన్ తీసుకుంటున్నటువంటి ఒక లెటర్. సో దీనికి అది ఇప్పుడు బండి సంజయ్ బయటికి విడుదల చేశారు. సో ఆ తర్వాత రిజెక్షన్ లెటర్ కూడా ఉంది, పీసీ అప్లై చేయండి. సో దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇది ఏసీపీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకి అటు ఈసీకి బండి సంజయ్ లేదా బీజేపీ నేతలు ఇచ్చిన రిక్వెస్ట్. సో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంజాగుట్ట has issued NOC in favor of Srimati Supriya Gaud to conduct meeting at PJR grounds instead of Borabanda X Road as this place was permitted to another party by application ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కాదు, మీరు బోరబండలో మీటింగ్ పెట్టుకోండి, ఇక్కడ పీజీఆర్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకోండి, ఇక్కడ వేరే ఒక పార్టీ మీటింగ్ ఉందని చెప్పారు. పర్మిషన్ వచ్చింది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని ఇష్యూ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. సో ఐ రిక్వెస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ ఏసీపీ అని చెప్పి బీజేపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఒకసారి రిజెక్షన్ లెటర్ కూడా ఉంది, ఆ రిజెక్షన్ లెటర్ కూడా పే చేస్తాను. ఇది రిజెక్షన్ లెటర్. సో దీంట్లో రిజెక్ట్ చేసినట్టు, ఎస్ రిజెక్టెడ్. So, Assistant Commissioner of Police Panchagutta Hyderabad has submitted report stating that the permission may not be considered as another program is already given to the other party. Hence, the permission is rejected. So, permission reject చేస్తున్నట్టుగా అటు ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ అధికారి నుంచి ఒక లేఖ వచ్చింది. సో ఎలక్షన్ కమిషన్ తమ పర్మిషన్ రిజెక్ట్ చేయడాన్ని చాలా ఆగ్రహానికి గురవుతున్నారు బీజేపీ నేతలు. బండి సంజయ్ ఎలాగైనా వస్తాను, ఎలాగైనా వచ్చి తన దమ్మేంటో చూపిస్తానంటున్నారు. ఆయన ట్వీట్ చేశారు ఈ అంశం పైన. ఒకసారి ట్వీట్ కూడా చూద్దాం. సో ఇక్కడ ట్వీట్, ఈజ్ దిస్ డెమోక్రటీ ఆర్ రజాకార్ రూల్? ఈజ్ తెలంగాణ గవర్నెన్స్ ఆర్ కంట్రోల్ ఆఫ్ దారుసలాం? హ్యావ్ ద పోలీస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు ఎంఐఎం కమాండ్? ఆయన ఏం చెప్తున్నారంటే బేసిక్గా మనందరికీ తెలిసిందే, బీజేపీ ఎప్పుడైనా కూడా ఎంఐఎం లేకపోతే దాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని వాళ్ళే పారిస్తున్నారా, రజాకార్ రూల్ ఉందా, ఈ రకంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సహజంగా బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి భాషే. సో ఈజ్ దిస్ డెమోక్రసీ ఆర్ రజాకార్ రూల్? సో ఇక్కడ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉందా, లేకుంటే రజాకార్ల పరిపాలన ఉందా? ఈజ్ తెలంగాణస్ గవర్నెన్స్ ఆర్ కంట్రోల్ ఫ్రమ్ దారుసలాం? సో దారుసలాం నుంచి తెలంగాణ ప్రభుత్వం నడిపించబడుతోందా? హ్యావ్ ద పోలీస్ బీన్ హ్యాండ్ ఓవర్? ఎంఐఎం పార్టీ కమాండ్స్ వినడానికి పోలీసులని హ్యాండ్ ఓవర్ చేస్తారా? సో పర్మిషన్ ఫర్ బీజేపీస్ జూబ్లీ హిల్స్ క్యాంపెయిన్ ఇన్ బోరబండ వాస్ ఫస్ట్ గివెన్ అండ్ దెన్ సడన్లీ రిజెక్టెడ్ at 1 p.m. today. What are they so afraid of? The people's voice or the rise of BJP? Irrespective of permission, I am coming to Borabanda. Let them try to stop me. BJP has fought bigger battles and never surrendered. To every BJP Karyakarta, reach Borabanda in full strength this evening with the blessings of Honorable PM Sri Narendra Modi ji. We will show what fearless politics truly means. అందరినీ తరలిరండి, మన సత్తా ఏంటో చూపిద్దాం, మన యొక్క దమ్మేంటో చూపిద్దాం అనే రకంగా బండి సంజయ్ ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బండి సంజయ్ పర్మిషన్ నిరాకరణకి వేరే ఒక పార్టీకి కూడా అదే సందర్భంలో అదే సమయానికి అక్కడ మీటింగ్ ఉంది, సో అందుకే రిజెక్ట్ చేయబడింది అనేది చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక లేఖ విడుదలైంది. ఇటు బండి సంజయ్ పర్మిషన్ అడిగినట్టుగా, రిజెక్ట్ అయినట్టుగా, ఆ తర్వాత ఏసీపై ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసినట్టుగా మూడింటిని షేర్ చేశారు. సో ఇక్కడ చాలా క్లియర్గా పర్మిషన్ అడిగినట్టుగా ఉంది, తర్వాత రిజెక్ట్ అయినట్టుగా ఉంది.
సో రిజెక్ట్ అవ్వడాన్ని మేము ఖండిస్తున్నాం, ఏసీపై చర్యలు తీసుకొని బండి సంజయ్ రెడ్డి గారు. సో అసలు ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా కూడా? అంటే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ రిజెక్ట్ చేశారా? మనం దానిపైననే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ కి సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్ కు పెట్టుకున్నటువంటి పర్మిషన్ సంబంధించి 4వ తేదీన కూడా పర్మిషన్ ఇస్తూ పార్టీ పెట్టినటువంటి దానికి పర్మిషన్ ఇస్తూ కూడా అక్కడ ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళకి లేఖ కూడా విడుదల చేసింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు 11 గంటలకు కూడా అక్కడ పర్మిషన్ లేదు అంటూ బండి సంజయ్ అక్కడ మీటింగ్ పెట్టుకోవద్దు, పక్కన ఉన్నటువంటి వేరే గ్రౌండ్ లో పెట్టుకోవాలని ఏదైతే పోలీసులు తెలిపారో ఒక్కసారిగా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరొక పార్టీకి, ఎందుకంటే బండి సంజయ్ కాకుండా మరొకరు అక్కడ పార్టీకి సంబంధించి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్ ఉందని అక్కడ ఆ లెటర్ లో రిటర్న్ గా బండి సంజయ్ రాసినటువంటి లెటర్ లో ఉంది. కానీ ఏ పార్టీకి ఉంది, వారికి సంబంధించి ఎప్పుడు వాళ్ళు పర్మిషన్ కోసం కూడా అప్లై చేసుకున్నారు, ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారన్న అంశాలు కూడా క్లారిటీ లేకపోవడంతో బీజేపీ వర్గాలు బగ్గుమంటున్నాయి. బండి సంజయ్ మీటింగ్ కు వస్తే ఎందుకంత భయపడుతున్నారు అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఒకవైపు అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతుంటే, మరొక వైపు బండి సంజయ్ ఇందాక మీరు కదా క్లియర్ కూడా ఆయన చేసినటువంటి ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ లో క్లియర్ గా చెప్పారు, ఎంఐఎం పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ కూడా ఎంఐఎం చేతిలోకి వెళ్ళిపోయింది, రజాకాల పాలన నడుస్తుందా లేకపోతే ప్రజాపాలన నడుస్తుందా, ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా కొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి కూడా ట్వీట్ చేశారు. కాబట్టి కానీ ఆ స్థలానికి సంబంధించి ముందు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడే ఖచ్చితంగా కూడా నేను సభ పెట్టి తీరతాను, అక్కడికి సంబంధించి మాత్రం డెఫినెట్ గా కూడా వస్తాను, కార్యకర్తలంతా రండి తమ దమ్మేందో చూపిస్తామని బండి సంజయ్ ఇప్పటికే అటు బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులకు సంబంధించిన పోలీసుల తీరు కానివ్వండి, మరొక వైపు రిటర్నింగ్ ఆఫీసర్ తీరు పట్ల కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఎన్నికల కమిషన్ కు అంటే సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా లేఖ రాయడం, ఆ తర్వాత రిప్లై చేయడం, ఇదంతా ఏదైతే ఉందో బీజేపీ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ముందుగా పర్మిషన్ ఇచ్చి ఇప్పటికిప్పుడు కూడా ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేసింది, బండి వస్తే కొంత పక్క బోరాబండ డివిజన్ తో పాటు పక్కన ఉన్నటువంటి డివిజన్ల మీద ఎఫెక్ట్ పడుతుంది, బండి సంజయ్ మాటలతో కూడా ఖచ్చితంగా కూడా ఓట్లు పోలరైజ్ అవుతాయి. కాబట్టి ఈ 2-3 రోజులు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చారా, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా, ఇక్కడ ఇంటిమేషన్ అంటే పోలీసులకి మేము పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నట్టుగా అప్లికేషన్ ఉంది, కానీ పోలీసులు రిటర్న్ పర్మిషన్ కి సంబంధించి ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైనా ఉందా, పర్మిషన్ అట్లా ఇస్తారా, అబ్జెక్షన్ ఏమైనా వ్యక్తపరచలేదంటారా? వాళ్ళు పర్మిషన్ ఇచ్చినటువంటి లేఖ కూడా బండి సంజయ్ పెట్టారు. ఎందుకంటే 4వ తేదీన డేట్ కూడా క్లియర్ గా ఉంది, 4వ తేదీకి సంబంధించి కూడా ఒకసారి బండి సంజయ్ పెట్టినటువంటి లెటర్ కూడా మనం ఒకసారి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో కూడా ఒకవైపు కూడా లెటర్ క్లారిటీగా కూడా అందులో బబుల్ చేసి బండి సంజయ్ ఎందుకు మార్క్ చేస్తూ కూడా ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ కు సంబంధించి 4వ తేదీనే బండి సంజయ్ యొక్క కార్నర్ మీటింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ కు సంబంధించినటువంటి లెటర్ ను కూడా బండి సంజయ్ విడుదల చేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ 4వ తేదీ అంటే 2 రోజుల క్రితం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఒక్కసారిగా మళ్ళీ అసలు కార్నర్ మీటింగ్ వేరే వాళ్ళ చెప్పడం పైన బీజేపీకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బండి సంజయ్ కి సంబంధించి ఆయనకు భయపడి చేస్తున్నారా లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మీటింగ్ ఉండడంతో ఒత్తిడికి తలొగ్గి చేస్తున్నారు అన్న దానిపై కూడా బీజేపీ అనుమానాలు వ్యక్తం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనే దాని కారణం ఏదేమైనప్పటికీ మాత్రం బండి సంజయ్ మాత్రం అక్కడే కార్నర్ మీటింగ్ నిర్వహించి తీరుతానన్నారు. కానీ ఆ పర్మిషన్ లెటర్ ఏదైతే బండి సంజయ్ కి గతంలో 4వ తేదీని ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్ కొన్ని సంబంధించినటువంటి 7 నిబంధనలతో ఇచ్చారు. ఆ 7 నిబంధనలో మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా అక్కడ మాట్లాడకూడదు, ట్రాకర్స్ కాలవద్దు, ఇతరులకు ఆస్తి నష్టం కలిగింది, ట్రాఫిక్ కు సంబంధించి కూడా ఎటువంటి అంతరాయాలు కల్పిస్తూ వీటన్నిటిని కూడా బండికి ఇచ్చినటువంటి పర్మిషన్ లో ఉన్నాయి.